ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఆర్సీబీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వాక్యం. నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే నీతి అంటే గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. ఎందరి గృహాల్లో నమ్మకం అది దేవుని ఎడల ఉంటుందో ఆ గృహాలు ఆశీర్వదించబడితే వర్ధిల్లుతాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావు నాకైతే తెలియదండి. నీవు దేవుని ఎడల దేవుని సహాయం కొరకు నీవు చూచినట్లయితే దేవుడు నీ గుడారంలో ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాడని నీకు నమ్మకం ఉన్నట్లయితే, నీ యుద్ధ పోరాటంలో ఆయన కృప నీకు తోడై ఉండిద్దని నమ్మకం ఉన్నట్లయితే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అన్న నమ్మకం నీలో ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చింపజేస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ నీవు దేవుని ఎడల నమ్మకం కలిగి నడిపించబడగలుగుతున్నావా అనేది నీవు ఒకసారి ఆలోచించాలి. దేవుని ఎడల నమ్మకంతో శారా వృద్ధాప్యమందు గర్భం పొందడానికి శక్తి పొందినని లేఖనాలు సెలవిస్తున్నాయి. అనగా దేవుని యొద్దకు వచ్చేవారు దేవుని కాడ కార్యాలు పొందుతారని నమ్మకంతో రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి గృహంలో దేవుని ఎడల నమ్మకం ఉండిద్దో ఆ గృహంలో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయండి. ఒకసారి 12 సంవత్సరాల నుంచి కొన్ని బాధలతోటి బాధపడుతున్న ఒక తల్లి గృహంలో యేసుని గురించిన మాట విని నమ్మకముతో తన గుడారం నుంచి యేసయ్య యొద్దకు బయలుదేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం మనం చూసినప్పుడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యం చూస్తే, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంతమాత్రం ప్రయోజనం లేక సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడుతును అనుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె 12 సంవత్సరాల నుంచి వైద్యం ద్వారా కలిగి ఉన్న ఔషధాల ద్వారా విడిపించబడలేని బలహీనతతో బాధపడుతున్నది. ఆమె యేసుని గురించిన మాట తన యొక్క గృహంలో విన్నదండి. వినిన ఆ మాటను పట్టుకొని యేసుని పై వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అనుకుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ రీతిగానే ఆమె బాగుపడిందండి. 12 సంవత్సరాల ఆమె యొక్క బలహీనత కనుమరుగైపోయిందండి. అంతేకాదండి, మార్కు సువార్త 5వ అధ్యాయము ఇక్కడ 35-36 వాక్యాలు చూస్తేనండి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవొక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. ఇక్కడ గమనించినట్లయితే అండి, సమాజ మందిరపు అధికారి ఉన్నాడండి. 12 ఏండ్ల వయసు కలిగిన తన కుమార్తె జ్వరంతో బాధతో జీవనమరణ పోరాటాల మధ్యలో ఊగిసలాడుతుంది. అయితే యేసు ప్రభు చేత ప్రార్థన చేపిద్దామని ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు చేత ప్రార్థన చేపిద్దామని ఎదురు చూస్తుండగా యేసు ప్రభు ఎదురయ్యారు. ఇక ఆయన పట్టరాన్ని జాలినంత సంతోషము ఆనందముతో ఉండగా, ఈలోగా యేసు ప్రభుకి తన బాధ చెప్తుండగా తన ఇంటి వద్ద నుంచి కొంతమంది జనాభా వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఇక ఆయన్ని శ్రమ పెట్టొద్దు అనగానే అప్పుడు దాకా ఆయనకి కలిగిన ఆనందము, యేసయ్యని చూడంగానే వచ్చిన ఆ సంతోషము ఆవిరైపోయిందండి. ఎమ్మటినే అతడు అయోమయంలో పడిపోయాడు, ఏంటి ఇట్లా జరిగింది అని. అప్పుడు యేసుప్రభు అంటారు, నేను నీ ఎదురుగున్నాను, లోకం నీ ఎదురుగున్నది, లోక మాట నీ ఎదురుగున్నది, నా మాట కూడా నీ ఎదురుగున్నది. కాబట్టి వారి మాట నువ్వు లక్ష్య పెట్టమాకు, నా మాట మీద నువ్వు నమ్మకం ఉంచి అంటాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మాట మీద ఈరోజు నీవు నమ్మకం కలిగి ఉన్నట్లయితే, యేసయ్యని నీ గృహంలో చేర్చుకున్నట్లయితే, నువ్వు ఎన్నో ఘనమైన బలమైన కార్యాలు నువ్వు కళ్ళారా చూడగలుగుతావండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యేసయ్య మాటని లక్ష్య పెట్టాడండి. అయితే ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము 38వ వాక్యం చూస్తే, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి
వారు గోలగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరెలా గోల చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహాసం చేసిరి. అయితే ఆయన వారందరిని బయటికి పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టుకొని తలతో కుమ్మి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానే అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. హల్లెలూయా. ప్రేమ దేని బిడ్డలారా, గమనించండి, యేసు ప్రభుని చేర్చుకున్న గృహం రక్షించబడుతుంది. అది మరణమైనా, అది చీకటైనా, అది ఆర్థిక ఇబ్బందులైనా, అది శోధనలైనా, అది శాపగ్రస్తమైన గృహమైనా కానీ యేసయ్య మాటని చేర్చుకున్న గృహం. ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు నీ గృహములో జీవ గ్రంథము చేపట్టి అనుదినం దేవుని వాక్యం చదువు. ఎందుకంటే ఆదేంది వాక్యం దేవుని ఎదురు వాక్యం దేవుడై ఉండెను. కాబట్టి అటువంటి దేవుని వాక్యాన్ని నీ గృహంలో నీవు చదువుతున్నట్లయితే నీ గృహంలో ఏలుపాటు చేస్తున్న ప్రతి చీకటికి కూడా స్థానం ఉండదండి. నీవు దేవుని ద్వారా హెచ్చించబడాలన్నట్లయితే, నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలన్నట్లయితే నీ చేతి పనుల్ని నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆశీర్వాదిస్తాడని నీవు నమ్మకం కలిగి ఉండాలి. నీకు కలిగిన బాధల్లో నుంచి నువ్వు విడిపించబడతావని నీవు నమ్మకం కలిగి ఉండాలి. నీకు కలిగిన రోగముల నుంచి, నీకు కలిగిన ప్రతికూలమైన సమస్యల నుంచి నీవు విడిపించబడతావని నీవు నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు నీవు చూస్తావన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన దీని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. నీవును నీ కుటుంబం గృహము ఆశీర్వదించబడాలన్నట్లయితే ఆ గృహంలో నమ్మకం ఉండాలండి. ఒకసారి ఆలోచించండి. సమాజ మందిరపు అధికారి యేసు మాటని చేర్చుకున్నాడు. ఈ రోజున నువ్వు యేసు మాటని, యేసు రక్షణ చేర్చుకుంటున్నావా? అయితే నీ కొరకు నా దేవుని రక్షణ కార్యాలు ఎదురు చూస్తున్న వాస్తవాన్ని గ్రహించాలి. అట్రీతిగా దేవుని ఆశీర్వాదము నీ గృహములో ఆకాశం నుంచి దిగి వచ్చినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీకు స్తోత్రమయ్యా. మట్టిలో నుంచి నీ రూపంతో రూపించబడిన మనిషిని నీవు ఆశీర్వదించినట్లుగా అయా కృప చూపించే దేవుడివి. ఆ రీతిగా ఎందరి హృదయంలో, మదిలో, జీవితంలో ప్రభా నీ యందు నమ్మకం కలిగి ఉంటారో వారి జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే ఆశ్చర్యకరుడగు దేవుడివి. అయ్యా, ఈ క్షణాన ఈ ప్రార్థనలో ఏకీపించుచున్న నీ బిడ్డలైన వారిని దీవించు, ఆశీర్వదించు, కరుణించు, కృపతో నింపు. మీ నామం పేరిట నీ బిడ్డలు ఏమైతే ప్రార్థిస్తున్నారో సకల విధమైన కార్యములు జరిగించు. అడుగుడి మీకు ఇవ్వబడినన్నావు. నీ బిడ్డలు నమ్మకముతో నా ప్రభా చేస్తున్న ప్రతి కార్యాలు నీ కాడ నుంచి పొందుతామన్న అయా ఆ ఉద్దేశము కలిగి జీవిస్తుండగా అయా నీతిమంతుల గుడారంలో రక్షణ సునాద గీతాలు వినబడుతున్నాయి అన్నట్లుగా ఎంతమంది అయితే నీ యందు నమ్మకం కలిగి ఉన్నారో వారి జీవితంలో రక్షణ గురించిన సునాద గీతాలు వినిపించబడే రీతిగా నీవు ఆశీర్వదించే దేవుడు అయినా నీకు స్తోత్రం. నీ బిడ్డల కన్నీళ్లు కొట్టివేయబడును గాక, నిందలు కొట్టివేయబడిన గాక, సమస్యలు కొట్టివేయబడిన గాక. అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని ఆయన సన్నిధి సహవాసం కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి మీ గృహాల్లో దేవుని యెడల నమ్మకం కలిగిన అనుభవాలతో ప్రభు స్థిరపరిచి కడవరకు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్.